ఎందుకంటారండి అవసరం లేదని ఎలా చెప్తారు? అసలు బిగిన్ అవుతుంది. సెకండ్ పార్ట్కి అది మంచి లీడ్ సీన్ అది. అంటే ఒక పార్ట్లోనే తీసేయచ్చు స్టోరీ అని చెప్పని అంటున్నారు. అంత చెప్పేవాళ్ళకి తీయడం తెలియదు. అంటే 5 సంవత్సరాల కష్టం ఫలించింది అంటారా? 100% ఫలించింది. ఎంత కలెక్షన్ చేస్తుందని చెప్పారు? కలెక్షన్ అది మీకు చెప్పలేము కానీ లెక్క తెలియదు, కమర్షియల్ తెలియదు కానీ ఇట్స్ ఏ వెరీ గుడ్ మూవీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అంటే కామెడీ కాదు, ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ఎంగేజ్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ప్యాక్డ్ మూవీ. అంటే కళ్ళతో ఉల్ఫ్తో మాట్లాడే సీన్ ఎట్లా అనిపించింది మీకు? అంటే ఇంత పవర్ఫుల్ వ్యక్తి అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు సీన్స్ ద్వారా. అంటే పాతకాల రోజుల్లో నాకు తెలుసు ఒక మహానుభావుడు హేలీ తోకచుక్కని 1910లో 1910లో హేలీ తోకచుక్కని ఆకాశం నుంచి తన మీద తీసుకున్నారు ఆయన మాస్టర్. నేను ప్రే చేసే మాస్టర్ కుంభకోణం. మరి అంత శక్తి మనకు ఉంది, మనిషికి ఉందన్న విషయం సనాతనంగా ఉంది. గురించి చూపించిండు సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్క హిందూ ఒక 10 సార్లు చూసినా తక్కువ అనిపిస్తుంది. సినిమా మొత్తం మైండ్ బ్లోయింగ్. మొత్తం కీరవాణి పవన్ కళ్యాణ్ రెండే సినిమా మొత్తం అదే. రాత్రి నుంచి ఇప్పుడు కూడా అదే చాలా బాగుంది. వచ్చేటికి ఏంటంటే వెళ్ళిపోతే సినిమా ఎక్కడ ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా తెలియట్లేదు. సో ఆ విధంగా కొంచెం మైనస్ అయిందని చెప్పుకోవాలి. అది సినిమా ప్రభావం మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. కలెక్షన్ కోసమే 2 పార్ట్లు పెట్టారు ఖచ్చితంగా చెప్పగలను నేను. బట్ దీన్ని అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూసి ఫ్యాన్స్కి ఐఫీ ఇష్టమో కానీ అదర్ ఫ్యాన్స్కి ఒక 50 యావరేజ్ మూవీగా ఉంది అంతే. కానీ పీజీఎం మాత్రం సినిమా అందరికీ సూపర్ అనమాట. పక్కా కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఫైట్లు ఇలాంటి యాక్టింగ్ నేను ఎప్పుడు చూడలేదు ఆయన్ని. ఎందుకంటే ఇంత ఎప్పుడు కష్టపడలేదన్నమాట. సినిమాకి మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టాడు, చాలా కష్టపడ్డాడు. ఆ ఫైట్లు కానీ అంటే కష్టం తెలిసిపోతుంటుంది అనమాట. ఆ జంపింగ్స్ కానీ నా వరకు చూసుకుంటే ఒక ఈ హిస్టరీ నీకు తెలుసా? తెలుగులో హిస్టరీ తెలుసా? అది అందులో ఇదొక కథ. మన పవన్ కళ్యాణ్ తెలుగు వాళ్ళు ఇట్లుంటారు భయ్యా. నేను ఒకటి చెప్తారా, నేను కోయిని డైమండ్ ఎత్తుకోపోయిందని ఈ సినిమా మెయిన్ మేజర్ పాయింట్ భయ్యా. మేజర్ మన కోయిని డైమండ్ మేజర్ పాయింట్ కదా ఈ సినిమాకు ముఖ్యమైన కదా. అరే నేను ఎత్తుకోపోలే భయ్యా. పవన్ కళ్యాణ్ రూపంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 6 అడుగుల కోయిని డైమండ్ ఇక్కడే ఉంది. నిన్న నైట్ ప్రీమియర్ అన్ని చోట్ల మీకు అందరికీ తెలిసిందే. ఓన్లీ సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే ప్రీమియర్ వేశారు. తెలుగు రాష్ట్రాలే కాదు, ఇటు వరల్డ్ వైడ్, ఇటు ఫారిన్ కంట్రీస్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రతి చోట సెలెక్టెడ్ థియేటర్స్. ఎందుకనంటే వితౌట్ పర్మిషన్ సింగిల్ థియేటర్స్లలో స్క్రీనింగ్ చేయడానికి ఉండదు. ఇక్కడ ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, సినిమాటోగ్రాఫర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, అలాగే ఎవరైతే చీఫ్ సెక్రటరీలు ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మన జనసేన సినిమాటోగ్రాఫర్ ఏపీ అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకొకటి, ఈ 5 ఏళ్ల కష్టకాలంలో మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్. అంటే మోస్ట్ అవైటెడ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లలో అరౌండ్ 29 ఫిలిమ్స్ చేశారు. 29 ఫిలిమ్స్లలో 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని ఫస్ట్ టైం మన మీడియా ఇంటరాక్షన్ కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానివ్వండి, ఇటు హైదరాబాద్, ఇటు మంగళగిరి కానివ్వండి, ఇటు వైజాగ్ కానివ్వండి, మీరు లాస్ట్ ఒక 3 డేస్ నుంచి అందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు ఇంటరాక్షన్ ఇవ్వలేదు, ప్రెస్ మీట్ కూడా రాలేదు. అలాగే ఈ సినిమాకి ఎందుకు ఇంత ప్రమోషన్ చేశారు కళ్యాణ్ గారు అని అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని ఒక బాధతాడో ఒక కల్పనాత్మకమైన ఒక అద్భుతమైన సినిమా చూపించారు. ప్రతి హిందూ వీరుడు, ప్రతి హిందూ అభిమాని సినిమా చూడాలి. ప్రతి దేశభక్తుడు సినిమా చూడాలి. మన ధర్మం, మన యొక్క సంస్కృతిని ఎలా మన వీరులు కాపాడారో ఒక చక్కటి కల్పనాత్మకంగా ఒక పవర్ఫుల్ శక్తి లాంటి పవన్ కళ్యాణ్ పవనిజంతో చూపించాడు. ఈ సినిమా ఎవ్వరు మిస్ అవ్వకండి. ఎటువంటి ఒకవేళ బాగోలేదని చెప్పిన నమ్మకండి. సినిమా చాలా బాగుంది. గ్రాఫిక్స్ ఒకటి కొంచెం వీక్గా ఉంది సినిమాలో. మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ బాగున్నాయి. కళ్యాణ్ గారికి ఇదేం పెద్ద విషయం కాదు. ఓజీతో కంబ్యాక్ ఇస్తారు ఆయన. సనాతన ధర్మం గురించి మాత్రం బాగా చెప్పారు. కాన్సెప్ట్ బాగుంది. క్లైమాక్స్ పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ చాలా బాగా వచ్చింది.
బాగుంది. పార్ట్ 2 క్లిప్స్ అందరూ బాగుంది. అంటే పన్ను చెల్లించాలి అనేటువంటి చిన్న మెసేజ్ ఇది మా అందరికీ చాలామందికి తెలియదు, కానీ ఈ సినిమాలో అది చాలా గట్టిగా వినిపించింది. ఇంకెవరైనా నటించుంటే మాత్రం ఇది మా అందరికీ, అంటే మా వయసు ఉన్న వాళ్ళకి ఇదంతా అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆయన నటించి ఈ స్టోరీని ధర్మం వైపుగా వీరమల్లు అనే క్యారెక్టర్ ఎలా తిప్పిందంటే, కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకగానొక కాలంలో హిందూ అనేటువంటి వాడు ఇంత కష్టపడ్డా, ఇంత కష్టపడాల్సి వచ్చిందా అని చెప్పి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ హాఫ్ ఏంటంటే ఏదో మన ప్రభాస్ది ఆ మూవీ ఉంది కదా, కాదు అది రాధేశ్యామ్ ఆ బీచ్ ఎపిసోడ్ అలా ఏదో ఆంధీ లాగా అలా బీచ్ లాగా ఆంధీ లాగా గాలి లాగా తీసాడు. విఎఫ్ఎక్స్ అసలు ఏం అర్థం కాలేదు, అయిపోయింది మూవీ. అది అసలు ఏదో ట్విస్ట్ ఉంటుంది అని ఏం అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బెటర్గా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కిరవాణి చాలా బాగా చేశారు, అందరూ బాగానే చేశారు, కానీ సెకండ్ హాఫ్ కొంచెం చెడగొట్టారు. పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశాడు యాక్టింగ్ అది, కానీ నేను డైరెక్ట్ కోర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్, చాలా ఇష్టం. నేను గీతం యూనివర్సిటీ వైజాగ్లో చదివాను, క్యాంపెయిన్ కూడా వెళ్ళాను.